రాజ్భవన్ వరకు ర్యాలీ తీస్తుంది. చెప్పండి ఏమంటారు మీరు? అదాని గతంలో కూడా మీరు ఇచ్చిన డొనేషన్లు తీసుకున్నారు, మళ్ళీ రిటర్న్ చేశారు. దీనిపైన కూడా ఈరోజు మీరు అదాని పైన పోరాటం చేస్తున్నారు, ఏమంటారు? డొనేషన్లు ఎవరు తీసుకున్నారు? రేవంత్ రెడ్డి గారి జేబుల కోసమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసమో తీసుకోలేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా అని చెప్పేసి ఎవరైతే ముందుకు వస్తారో అందరి దగ్గరికి వెళ్ళి పెట్టుబడులు తీసుకోవచ్చని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు. ఎవరు కూడా పెట్టుబడులు మాకు ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి, ఇష్టం లేని వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఇక్కడ రూల్ లేదు. ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని అంటే స్వచ్ఛందంగా వస్తే ముందు దగ్గర పెట్టుబడులు తీసుకుంటారు. ఎప్పుడైతే అదాని గారి మీద ఎప్పుడైతే అమెరికాలో కేసు రిజిస్టర్ అయిందో ఇమీడియట్ ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెక్ను మేము రిటర్న్ చేస్తున్నాము, ఇప్పటివరకు కూడా మేము డిపాజిట్ చేసుకోలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు అన్ని లంగా మాటలు మాట్లాడితే వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ డ్రామా రావుకు మతి స్థిమితం పోయింది కాబట్టి దినాం ఏం చేస్తాడు, పిచ్చోళ్ళు దినాం వేషాలు ఇస్తారు చూడండి. ఆ విధంగా దినాం ఒక వేషంతో అసెంబ్లీకి వస్తున్నాడు. నిన్ననేమో ఏదో నల్ల షర్ట్ వేసుకొచ్చిండు, మొన్ననేమో బనియన్ మీద వచ్చిండు, ఇవాళనేమో కాకి షర్ట్ వేసిండు, రేపంటే చెడ్డి మీద వస్తాడంటే ఎల్లుండి అండర్వేర్ మీద కూడా వస్తాడంట ఆయన. కాబట్టి ఆయన పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పెట్టుబడుల విషయంలో కూడా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కూడా చాలా వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకు అదాని నుంచి పెట్టుబడులు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అని అడుగుతున్నాను. ఇప్పుడు మనము దావోస్లో ప్రపంచం పెట్టుబడుల వేదిక మీద మనం అందరం కూడా అక్కడ పోతున్నాం. అక్కడ అదాని గారు వచ్చి మేము మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నాం అని చెప్పి ముందుకు వచ్చింది. మీరు ఏ పెట్టుబడి పెడతారో మీరు చెప్పండి, మా అధికారులందరూ కూడా మీతో చర్చించిన తర్వాత మీ పెట్టుబడులు మేము తీసుకుంటామని చెప్పేసి ఒక తూచాయిగా ఒక ఇనిషియల్ అగ్రిమెంట్ అంటారు దాన్ని. ఇనిషియల్గా ఒక అగ్రిమెంట్ ఎంఓయూకి అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రంగంలో పెట్టుబడి పెడతారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ పెట్టుబడిలో మేము తీసుకోవచ్చా లేదా అనేది మా ముఖ్యమంత్రి కార్యాలయం చూసుకుంటుంది. అది కానీ వాళ్ళ పెట్టుబడులు నేరుగా ముఖ్యమంత్రి జేబులకో లేకపోతేనేమో కాంగ్రెస్ పార్టీ జేబులకో పోతలేవు. అవి రాష్ట్రం బాగుపడాలంటే పెట్టుబడులు కావాలి. పెట్టుబడులు లేకపోతే ఏ రాష్ట్రం కూడా బాగుపడదు. సో పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి మేము ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే 42,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఒక సంవత్సరంలో. సో ఇవన్నీ పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తున్నాయి. ఈరోజు ఫాక్స్కాన్ కానీ వచ్చినా కానీ కూడా లేకపోతే డేటా సెంటర్లు వచ్చినా కానీ కూడా ఇవన్నీ ఎవరి కోసం వస్తున్నాయి? రాష్ట్ర ప్రజల కోసమే కదా. పెట్టుబడులు పెడితేనే కదా ఉపాధి వచ్చేది. 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఎట్లా జనరేట్ చేయగలిగిండు? ఇట్లాంటి పెట్టుబడులు వస్తుంటేనే అందుకే ఒక ఫ్యూచర్ సిటీ కట్టుతున్నాడు. దానికి ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్ చేసిండ్రు. ఆయన ఆనంద్ మహేంద్ర ఒక పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన అందరినీ కూడా పెట్టుబడులు తీసుకొస్తాను ముందుకు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి పెట్టుబడులు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈ నా కొడుకులు ఒట్టిగా లంగ మాటలు మాట్లాడుకుంటా ఏదో మీడియా అటెన్షన్ కోసమో లేకపోతే ట్విట్టర్లో ఏదో కంటెంట్ కావాలని చెప్పేసి ఈయన దినామీ డ్రామాలు చేస్తున్నాడు. ఆయన డ్రామాలు పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మేము ఏ విధంగానైతే పోరాటం చేస్తున్నాం అదాని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే వచ్చి మాతో పోరాటం చేయి. లేదా మీరు ఏ విధంగానైతే నల్ల చట్టాలకు రైతులకు వ్యతిరేకంగా మీరు మోడీకి సపోర్ట్ చేసిండ్రో రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టి మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. మా ముఖ్యమంత్రి గారు వచ్చి 22,500 కోట్లు రుణమాఫీ చేసిండ్రు. ప్రపంచం దేశంలో కూడా 22,500 రుణమాఫీ చేసిన ఏ ప్రభుత్వం కూడా లేదని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు గర్వంగా చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. 2 లక్షల వరకు మేము సంపూర్ణంగా రుణమాఫీ చేసినాం. ఈ విద్యుత్కు సోలార్ విద్యుత్కు సంబంధించి చూస్తూ ఉంటే ఇప్పటికే అటు యూఎస్లో అటు కేసు నమోదైన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఉన్న కొంతమంది సీఎంలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తున్నాయి. మీరు దీనిపైన ఏమంటారు? ఇక్కడ మీకు లాస్ట్ టైము విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చేసి ఏ విధంగానైతే గత ప్రభుత్వము అడ్డగోలుగా పవర్ ప్రొక్యూర్మెంట్ చేసింది, అడ్డగోలుగా రేట్లు ఇచ్చి కొనుక్కున్నది. తక్కువ రేటుకు వస్తుంటే కూడా వీళ్ళు ఏ రోజు కూడా ముందుకు రాలేదు, తీసుకోలేదు. కాబట్టి దాని మీద వీళ్ళు అసెంబ్లీలో ఒక కమిషన్ ఏర్పాటు చేయమంటే ముఖ్యమంత్రి గారు కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే ఒకవేళ గత ముఖ్యమంత్రి తప్పులు చేసిందంటే తీసుకుపోయి బొక్కలేసు ఖాయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరు తప్పు చేసిన రాష్ట్రంలో ఉపేక్షించను, వాళ్ళు నాకు ఎంత దగ్గర బంధువులైనా కానీ కూడా నేను వాళ్ళని ఉపేక్షించనని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా కేటగారికల్గా చెప్పిండు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా వాడు ఎంత తోడైనా కానీ తీసి బొక్కలేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు అదాని విషయంలో వెనుకకు తగ్గాల్సి వచ్చింది ప్రభుత్వం? అరే అన్నా నీకు చెప్పన్నా, వీళ్ళిద్దరు ఒకటే, అదాని ప్రధాని వేరు కాదు. వీళ్ళిద్దరూ ఒక బొమ్మకు బొడుచులాగా, ఒక బొమ్మకు బొమ్మలాగా. ఈ దుర్మార్గులు దేశాన్ని బజారు పెట్టే పని చేసిర్రు. ఒక వ్యక్తిని అంతర్జాతీయ నేరస్తునిగా గుర్తించినప్పుడు ఆయన ఎట్లా మధ్య ప్రధాని ఉండి ఇక సిగ్గుండాలి కొంచెమైనా. రాహుల్ గాంధీ చెప్తున్నారు, పదే చెప్తున్నారు, అదానికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తున్నాడు ఎవరు అంటే ప్రధాని అని చెప్పి. ఇప్పుడు తెలిసిపోయింది కదా అందరికీ. ఈ దేశంలో ఎప్పుడు కూడా దుర్మార్గానికి వంతన పాడి రాష్ట్రం ఏదైనా ముందున్న పార్టీ అంటే అది బీజేపీ పార్టీ మాత్రమే. దుర్మార్గులకు, ఆర్థిక నేతస్తులకు, స్కామర్లకు అండా దండగా ఉన్న పార్టీ ఉంది అని అంటే అది బీజేపీ పార్టీ.
పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ప్రజల పక్షం, ప్రజల పోరాడుతుంటాం, ప్రజల యొక్క నాడి కోసం, ప్రజల యొక్క వ్యవస్థ కోసం కాపాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశంలో ప్రతి వీధి బీజేపీ పార్టీ చేసినటువంటి అక్రమాలను, దుర్మార్గాన్ని ఎండగడతాం, దేశ ప్రజలని రక్షించుకుంటాం. బీఆర్ఎస్ ప్రధానంగా ఏం ఉంటుంటే అదాని విషయంలో వెనక్కి ప్రభుత్వం దగ్గడానికి కారణం మేము చేసిన ఒత్తిడి అని చెప్పి చెప్తున్నారు. ఒత్తిడి లేదు, పచ్చడి లేదు. ఈ దొంగన కొడుకుల్లో వీలే కదా వాళ్ళందరినీ దోచుకుంది, వాళ్ళని కాపాడింది 10 ఏళ్ళు. వారు ఇచ్చిన డబ్బుని కదా వీళ్ళు జల్సాలు చేసుకున్నది. ప్రధానికి అదానికి ఎంత అనుబంధం ఉందో అదే అదానికి అదే కేడా అంత అనుబంధం ఉంది. మీరు తెలుసుకోండి, ప్రతిసారి అమెరికాలో ఏం పోర్చిన అడిగి పోయి ఏం మాట్లాడి కేటీఆర్ కేవలం అంగ హార్బర్లకు పోయి మొత్తాన్ని రాష్ట్రాన్ని కూడా కుదేలా చేసింది ఈ కేసీఆర్ కుటుంబమే కదా. మీరు చెప్పండి, మీరు తెలుసుకోండి కదా 7 లక్షలు అప్పుడు ఎట్లయింది? అది వీళ్ళ హార్బర్ల కోసమే కదా దేశాన్ని దోచుకుంది. అక్కడైతే రాష్ట్రం ఈ దొంగల్ని, ఆ దుర్మార్గుల్ని తరిమి కొడతాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల్ని ఆదుకునే విధంగా ముందుకెళ్తాం. ఇది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉన్న రోజులలో కంపల్సరీ అదానికి సంబంధించిన స్కామ్లన్నీ బయట పెడితే మనకి ఏవైనా ఉన్నాయో అదానిని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి రాష్ట్ర నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.